అదేమిటన్నయ్యా అలా తిరుగుతున్నావేమిటి? రోజు ఉదయాన్నే ఇలా ఒక గంట సేపు నడవకపోతే వెళ్తుంది, నా కడుపు కదలదు. కడుపు కదలకపోతే మిగతా పనులు జరిగి చావు. బట్టలు వేసుకుని అలా వీధిలో పచాలు చేయలేకపోయావా? శుభ్రంగా ఇలా తుండు కట్టుకుని నడవడం నాకు అలవాటు. ఇందాక ఇలా వీధిలో నడుస్తుంటే ఎదురింటి వాళ్ళ కుక్క దరిద్ర పీనుగు ఏనుగంతుంది భౌ భౌమంటూ మరుగుతూ నా వెంటబడి తెచ్చింది. ముందు ఆ కుక్క ముండని మున్సిపాలిటీ వాళ్ళకి అప్పగించు. ఇది మన ఊరు అనుకున్నారా ఏమిటండి? మీకు నచ్చిన వాటిని దూరంగా ఉంచడానికి పెద్ద దేశం వచ్చాం. కాస్త మన అలవాట్లు మార్చుకోవాలి. నా వల్ల కాదే. పుర్రెతో వచ్చిన బుద్ధి పుడకలతో కానీ పోయి చావదని నా అలవాట్లు నావి. ఏదో పెద్ద దేశం వచ్చావని నువ్వు పొంగిపోతున్నావు కానీ నాకు ఈ దేశం నచ్చలా. మీది మరీ రెట్టమతోనండి. నాకు అమ్మాయికి ఈ దేశం మహాబాగా నచ్చింది. నువ్వు పట్టణంలో పుట్టి పెరిగిన దానివి కనుక, అది నీ కడుపును పుట్టింది కనుక మీకు షోకులు బ్యాషాలు నచ్చుతాయే. రేయ్, పెద్ద దేశం వస్తున్నావని మొన్న పట్నం వెళ్ళి బ్యూటీ పార్లర్లో 100 రూపాయలు ఖర్చు పెట్టి కనుబొమ్మలు గీకించుకొచ్చిందిరా చూడు. ఊరుకోండి. నేను పల్లెటూరు వాడినే. నా ఇష్టాలు నావి. నాకు ఈ దేశం నచ్చలేదు అంతే. ఎవరైనా నోరెత్తే నాది కోస్తా జాగ్రత్త. చూసావా రామం, ఇది ఈయన వరుస. ఏ కళ్ళున్నారో ఉద్యోగానికి ఒప్పుకుని బెజవాడలో మకాం పెట్టాం కదా అని సంబరపడ్డాను. 4 ఏళ్లు తిరగకుండానే ఆ పెద్ద ఇంజనీర్ని ముదనష్టపు ముండా కొడుక అని తిట్టి పారిపోయిచ్చి ఇంట్లో దాక్కున్నారు. మర్నాడే ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి 15 ఏళ్ల అంగల కుదురులో మట్టి పిసుక్కుంటూ వ్యవసాయం చేస్తూ పడున్నాం. ఇవాళ ఏదో నీ పుణ్యమాని ఇలా. ఇంక చాలు, నోరు మూసుకోవచ్చు. అవకాశం దొరికింది కదా అని ఓ పిత్తూరి పొద్దునే ఎవడో అడ్డగాడి తగలడ్డాడు. వెళ్ళి చూడండి. మిల్క్ మామ్. థ్యాంక్ యూ. అబ్బాయి, నువ్వు వెంటనే ఇల్లు మారాలరా. ఇల్లా? ఎందుకు? ఎందుకేమి నా బొంద. అసలు ఇంటికి ప్లాన్ వేసిన తిక్క సన్నా చెబడరా. వాయవ్యంలో వంటగదేటి వాడి శాతం వాస్తు చూడకల్లా. ఈ దేశంలో వాస్తు అది చూస్తే కుదరదన్నయ్యా. ఈ ఇంట్లోకి మారిన వెంటనే నాకు ప్రమోషన్ వచ్చింది తెలుసా. ఇది చాలా లక్కీ హౌస్. బాగుందిరా. నాన్నగారి ఫోటో తగిలించావు. ఇదొక్కటి నాకు నచ్చింది. ఇంతకీ పాతిళ్ళు ఏం చేసావు? మీకోసం ఫర్నిచర్తో సహా అలాగే ఉంచేశాను. కావాలంటే రేపే మీరు ఆ ఇంట్లోకి చేరొచ్చు. అలా ఏం కుదరదు. ముందు సిద్ధాంత్ గారి దగ్గర తీసుకెళ్ళు. మంచి ముహూర్తం చూద్దాం. ఇక్కడ సిద్ధాంతులు పురోహితులు ఉండరన్నయ్య. శాస్త్రిగిరిరావు గారిని మన తెలుగు ఆయన ఒక ఆయన కాస్త పంచాంగం చూసి ముహూర్తాలు అవి చెప్తాడు. రేపు నేను అక్కడ తీసుకెళ్తాను. ఈ గ్లాసులు ఏమిట్రా వ్యధమని? వ్యధ వేషాలు ఏమైనా మొదలెట్టేమిటి? లేదన్నయ్య, ఊరికే అందం కోసం పెట్టామంతే. ముందు నువ్వు స్నానం చేయి. మనం బట్టలు కొట్టుకెళ్ళి నీకు సూట్ తీసుకోవాలి. సూటా? అటువంటి చండాలాలు వేసుకోను. ఎంతక్క పంచి కట్టుకుని ఆఫీస్కి వెళ్తాను. ఏం అక్కడ నా తల తీసి మొలేస్తారా? ఒక్కసారి నా మాట వినన్నయ్య. ఇవాళ మనం బట్టలు కొట్టుకెళ్ళి